వివాహం అనేది జీవితంలో ఒక్కసారే వస్తుందండి. అది కూడా వేడుకగా చేసుకోవాలి. మనం ఎంత ఖర్చు పెట్టామని కాదు. ఈ మధ్యలో మనం చూస్తుంటే పెళ్లి కూతుళ్ళు చాలా అలంకరించుకుని, ఎక్కువ నగలేసుకొని అంటే అసలు పెళ్లి కూతురు అంటేనే మీకు మామూలుగా సింపుల్‌గా రెడీ అయినా కూడా పెళ్లి కళొచ్చేస్తుంది. ఇప్పుడు తమిళనాడులో ఒక పెళ్లి జరిగిందండి. ఆ పెళ్లిలో ఆ పెళ్లి కూతురు సంతోషం చూస్తే మీకు కూడా ఆనందం వేస్తుంది. చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఆ ఆనందం ఉంటుందేమో. ఆ అమ్మాయి తాళి కడుతుంటే చప్పట్లు కొట్టి చాలా సంతోషంతో ఎగిరి గంతేసినంత పని చేసింది. తర్వాత భర్తను దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంది. వాళ్ళ అమ్మగారు కూడా ఆనందంలో కూతుర్ని ముద్దు పెట్టుకుంది. అంటే వేడుకంటే ఇలా ఉండాలి. ఇదెందుకు చెప్తున్నానంటే, మా ఇంట్లో జరిగిన పెళ్లిలో కూడా మా అమ్మాయిది, మాధురిది అట్లనే జరిగిందండి. అందరూ చాలా సంతోషంతో చాలా అంటే ఆడపెళ్లివారు, మగ పెళ్లివారు కూడా. అంటే అక్కడ వేడుక ముఖ్యం గానీ, ఖర్చు ముఖ్యం కాదు. మన సంప్రదాయబద్ధంగా చేసుకోవటం ఒకటే ముఖ్యం. అదే విధంగా మా చుట్టాలింట్లోనే చిన్న అమ్మాయండి అమ్మాయి కూడా. 19 ఏళ్లకే పెళ్లి చేశారు. పిల్ల కలర్ తక్కువైనా ఎంత కళగా ఉంటుందో. పెద్ద పెద్ద కళ్ళు, వాల్చిప్పల్లాగా అంటాం కదా! అసలు ఆ రోజు నాకు ఆ జంటను చూస్తే ముచ్చటేసింది. అందుకని సంతోషంగా పెళ్లి చేసుకోవాలండి. ఇక్కడ కట్న కానుకలు, లేకపోతే ఇది పెట్టలేదు, అది పెట్టలేదు, ఇదిచ్చారు, అదివ్వలేదు. ఇది కాదు కావాల్సింది. అమ్మాయి, అబ్బాయి సంతోషంగా పెళ్లి చేసుకున్నారా లేదా? తాళి కట్టే శుభవేళ అంటారు కదా! ఆ శుభవేళలో ఆనందంతో ఆడపిల్ల తాళి కట్టించుకోవాలి.